అయింది గాయత్రి మంత్రంతో. 1875 నుంచి అనేక లక్షలాది కోట్లాది మంది గాయత్రి మంత్ర జపాన్ని ఎక్కడ పెట్టారు? అంతరిక్షంలో చెప్పారు. అంతకంటే ఎక్కువ ఒక వ్యక్తి, శ్రీరామ్ శర్మ ఆచార్య అనేటటువంటి వ్యక్తి, రాబోయే తరాలలో పుట్టబోయే వ్యక్తులకు కూడా 24 లక్షల గాయత్రి మంత్ర జపాన్ని పైన పెట్టాడు. ప్రతి వాడికి ఆయన అందించినటువంటి డబ్బు ఏంటి అంటే, ప్రతి వ్యక్తికి వాడి బ్యాంకులో, పుట్టబోయేటటువంటి వ్యక్తులకు కూడా ఎంత ఉంది వాడి బ్యాంకులో అకౌంట్? 24 లక్షల గాయత్రి మంత్ర జపం ఉందంటే ఒక అనుష్ఠానం. గాయత్రి మంత్ర శక్తి వాడికి పనికొచ్చేటట్టు చేసి పెట్టి వెళ్ళిపోయాడు ఆయన. ఇంకా ఏం చేయాలి? మీరు ఇలాంటి అద్భుతమైనటువంటి ప్రక్రియలో మీరు జాయిన్ అవుతే తప్ప ఆ వీలునామా మీకు వర్తించదు. సినిమా మనం కమల్ హాసన్ చూసామే, నువ్వు ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడితేనే ఒక నెలలో నీకు వస్తుందని, ఓ అశ్వమేధ యజ్ఞం లాంటి ఓ యజ్ఞంలో చేసేస్తే 24 లక్షలు మనం ఖర్చు పెట్టేయగలం. లేకపోతే మనం ఎన్ని చిన్న చిన్న కోరికలు కోరుకుంటే ఖర్చు అవుతుంది. ఆ విధంగా ఆలోచించిన గురుదేవుల యొక్క వీలునామాను ఉపయోగించుకోవటానికి, ఆ గాయత్రి మంత్రశక్తిని ఉపయోగించుకోవటానికి మీరు సిద్ధము కండి. మీరు మళ్ళీ వేరుగా గాయత్రి మంత్రాలు ఎక్కువ ఏం చేయక్కర్లే. రోజుకి మరి 3 మాలలు ఎందుకు చెప్పాం? మీ జాగ్రత్త స్వప్న సుషుప్తావస్థలను కూడా గాయత్రి మంత్రాత్మకంగా మార్చటానికి దాన్ని ఆధారంగా చేసుకుంటున్నాం. 5 రూపాయలు ఎందుకు పెట్టాం అక్కడ? మీ మేధాశక్తి ఈ 3 స్థితుల్లో కాకుండా మీ అశ్వము అంటే శక్తి ఏ రూపంలో ఉన్నాయి? 5 ప్రాణాల రూపంలో ఉన్నాయి. అంచేత మేధాశక్తి 3 స్థితులలో ఉండి 5 ప్రాణాల రూపంలో ఉన్నటువంటి అశ్వములు చేసేటటువంటి అశ్వమేధ యజ్ఞాన్ని మీరు ప్రతిరోజు చేసుకుంటూ ఈ యుగ ఋషి స్టార్ట్ చేసినటువంటి యజ్ఞంలో పాలు పంచుకోండి. ఇతరులకి దీని గురించి వివరించి చెప్పండి. ప్రపంచంలో ఋషుల యొక్క ప్రతిభ ఈ పని చేయటానికి సంకల్పించుకున్నది అద్భుతమైనటువంటి మానవ జాతి. ఏ మానవ జాతి? అరవిందో అన్నాడు, సూపర్ మ్యాన్ తయారు చేసేటటువంటి జాతిగా అశ్వమేధ యజ్ఞము మానవ జాతిని తీర్చిదిద్దుతుంది అని ఆశిస్తూ